మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధస్సురానందో గోవిందో గోవిదాంపతి. 20వ శ్లోకంలో ఉన్నాం. మహేశ్వాసక 12 బద్దలు కలిగింది గాంధీవం, 19 బద్దలు కలిగింది శైవం పినాకం, 24 బద్దలు కలిగింది శారంగం. సరే ఈ బద్దల నుంచి ధనుస్సు ఎలా తయారు చేస్తారు అది తెలుసుకోవడం శృంగార నైషధంలో ఉండే పద్యం ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది. దాంట్లోంచి మన ఆధునిక జీవితంలో పిల్లల్ని పెంచడానికి సంబంధించి వాళ్ళకి సంస్కారాలు నేర్పడానికి సంబంధించి ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ప్రబంధాల ప్రయోజనమే అది. శృంగార అని కనపడగానే పక్కనెట్టేయకూడదు, అది మాత్రం మనకు అర్థమైతేగా. ఆయన శృంగార నైషధంలో ఈ ధనుస్సు తయారు చేసే విధానాన్ని విచిత్రంగా చెబుతాడు. హంస దమయంతి శరీర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటుంది. అంత బాగున్నావు, ఇంత బాగున్నావు, సరే ఏదో అవయవ వర్ణన ఉంటుందిగా అని ఒక మాట ఉంటుంది. ఇంతవరకు నలమహారాజు చాలామంది స్త్రీలను చూశాడు, కానీ ఎవరిని మోహించాలని ప్రేమించాలని ఆయనకి అనిపించలేదు. భార్యగా ఎవరిని ఊహించుకోలేకపోయాడు. అందుకే మన్మధుడు ఆయన గెలవలేకపోయాడనే చెప్పాలి. ఇంత పెద్ద విల్లు, చెరుకుగడ విల్లు ఉన్నా కూడా ఆయన గెలవలేకపోయాడనే చెప్పుకోవాలి. బహుశా శివుడిలాగే ఆయన శివ భక్తుడేమో, భక్తుడు భగవంతుడు ఒకటే కదా, అది సాధించాడేమో. కానీ నీ శరీరాన్ని కనుక మన్మథుడు విల్లుగా ఉపయోగించుకుంటే తప్పకుండా నలమహారాజు ఈ బాణాల గురి నుంచి తప్పించుకోలేడు అని హంస చెబుతుంది. మరి శరీరం విల్లుగా ఉపయోగపడడానికి దమయంతు శరీరంలో విల్లు అనడానికి ఏమున్నాయి? అక్కడ చెబుతాడు శ్రీనాథుడు విల్లు ఎలా తయారు చేస్తారు. గ్రీవాలంకృతి పట్టసూత్రలతికా శ్రీకార రేఖాంకితం, గ్రీవాలంకృతి పట్టసూత్రలతికా శ్రీకార రేఖాంకితం, దేవీ అవ్రణవంశ సంభవ గుణాన్వేతన్నిను, దేవీ అవ్రణవంశ సంభవ గుణాన్వేతన్నిను, కాయజుండు ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే, ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే, పూవింటన్ నిషధాధినాథు గెలువన్ బూనంగరాకుండుటన్, పూవింటన్ నిషధాధినాథు గెలువన్ బూనంగరాకుండుటన్ బలే అంటాడండి. అంటే ఈ ఊహ వచ్చినందుకు శ్రీనాథుడు తన తాను బలే అని మెచ్చుకుంటాడు. బలే రాముడు, బలే రంగడు, ఇలాంటి సినిమాలు మనకే ఉంటాయి, ఇంకో భాషలో ఉండవు. మామూలుగా గోదావరి జిల్లాలో వాడుకు కూడా ఉంది, భలే వారండే. ఇంకొంచెం మా పల్లెటూరు జనం అయితే బల్లెటూరే కూర్చుండే, భలే టూరే, టొగాగమం కూడా పెట్టారు వాళ్ళు. భలే చెప్పావా, భలేవారే, చాలా మామూలు మాట ఇది బాబు. ఏమిటో ఆ భలే విచిత్రమైన, దానికి అర్థం ఎవరు నిఘంటువులోంచి సేకరించి రాయడం కష్టం, అది భలే అంతే. భలే అన్నాడు ఆయన. ఓ గొప్ప ఊహతో వచ్చినప్పుడు అలా అనుకుంటాం, శబాష్ అలా ఉండాలి. దమయంతి శరీరం ధనుస్సులా ఉంటుంది. అసలు ధనుస్సు ఎలా తయారు చేస్తారు గిరిజనులు విల్లు అంటే? ఆ వెదురుగడే కదండి. అన్ని వెదురుగళ్ళు పనికిరావు, కొన్ని రకాలు పనికొస్తాయి. పనికొస్తుందో లేదో తెలుసుకుందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, వెదురు మొలకగా పిలకగా ఉన్నప్పుడు, ఇంత దశలో ఉన్నప్పుడు ఆ లోపల ఖాళీగా ఉంటుంది గొట్టం లోపల భాగం, హాలు అంటాం, శూన్యం. ఆ గొట్టంలో ఆ ఖాళీ భాగంలో సింధూరం పోస్తారండి. ఆంజనేయ స్వామి తిలకంగా వాడేటువంటిది గంగ సింధూరం అంటారు దీన్ని. ఇంకో సింధూరం ఇంకోటి కూడా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ఎరుపు రంగులో ఉండే సింధూర పొడి అందులో పోస్తారు. ఆ సింధూర పొడి వీరత్వానికి చిహ్నం. వీరులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సింధూరం ఒంటికి రాసుకునేవారు. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం కావాలోయనవ కవనానికి పులి చంపిన లేడినెత్తురు అని శ్రీశ్రీ అందుకే వాడి సంప్రదాయం తెలిసినవాడు కాబట్టి, ఈ గ్రంథాలు చదివినవాడు కాబట్టి. ఊరికే ఏదో సింధూరం బంధూకం అని బిందుపూర్వక దకారం కోసం వాడేంత పరిస్థితి శ్రీశ్రీకి లేదు. ఆ సింధూరం వాడడంలో ఉద్దేశం అక్కడ ఒత్తు ఉండదు, గమనించండి. సింధూరం అంతే, దూరం, మామూలుగా దూరంలో దూయేది. ఆ సింధూర పొడి పోస్తారు, పోసి అలా వదిలేస్తారు ఓ 3 నెలలో 4 నెలలో. ఈలోపు ఆ వెదురు కూడా ఎదుగుతూ ఉంటుందండి. అదొక 6 అడుగులు 7 అడుగులు పైకి ఎదిగాక అప్పుడు చూస్తారా ఇంత పొడుగుంది, ఇది ధనుస్సుకు పనికొస్తుంది. సరే, మన సింధూరం సంగతి ఏమిటి? ఆశ్చర్యం అండి, ధను నిర్మాణ శాస్త్రం అని. వాళ్ళు ఆ వెదురుగడకి పైన, ఆ పచ్చి వెదురుగడకి పైన గాడిలో పెడతారు, ఇక్కడ నాటులాగా నాటు. ఆ నాటు ఊరికే పెట్టడం ఎందుకని ఆ గాడి శ్రీకారం ఆకారంలో పెట్టారు. ఎలాగో గాడి పెట్టాలి, శ్రీ అని పెడతాం కొడవలతోటి అని పెట్టారు.
పెడితే సరిగ్గా ఆ చిన్నతనంలో మొలక దశలో ఉన్నప్పుడు పోసిన సింధూరపు ఎరుపు రంగు ఇది 7 అడుగులు ఎదిగాక ఆ పైన శ్రీకారంలో కనపడుతుంది. ఎరుపు రంగుతో శ్రీకారపు నూలు దారం ఎవరో ప్రత్యేకంగా పెట్టారేమో, ఒక ఎర్ర నూలు దారాన్ని, ఎర్రటి పట్టు దారాన్ని శ్రీకారం ఆకారంలో అక్కడ ఎవరో ఆ చివర వెదురుగడ చివర జెండా కట్టినట్టుగా కట్టారేమో అనిపిస్తుంది. ఈ చిన్నప్పుడు ఆ మొలక దశలో ఉన్నప్పుడు పోసినటువంటి సింధూరపు పొడి ఆ వెదురు పిలకలో అరిగి కరిగి తరిగి దాంతోపాటే పెరిగి ఆ పైన ఎరుపు రంగులో కనిపిస్తుంది శ్రీకారం గాడిలో. పిల్లలకి మనం ఆ పిలక దశలో మొలక దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, అబద్ధం ఆడకుండా ఉండడం, క్రమశిక్షణతో ఉండడం, అనేక రకాల హైందవ ధర్మ సంస్కారాలన్నీ ఆ వయస్సులోనే అలవాటు చేస్తే ఎంత పెద్దయినా తర్వాత ఎక్కడ ఎవరు గాడి పెట్టినా గాయం చేసినా సరే వాడు భారతీయుడే ప్రవర్తిస్తాడు, భారతీయ ధర్మాన్ని అనుసరిస్తాడు. నేను హిందువుని అని చెప్తాడు ఖచ్చితంగా. ఐఎమ్ అన్ ఇండియన్ అంటాడు చాలా గర్వంగా. మాకు ఇలాంటివి తెలియవండి, మేము ఇలాంటి పనులు మేము చేయమండి, మీరు చేస్తూ చేయొచ్చు అంటాడు. దుర్భాగ్యవశాత్తు ఈ దేశంలో 1985 నుంచి ఈ రకమైన సంస్కారాలు నేర్పడం లేదు. తల్లి ఒడికి దూరమై పిల్లాడు ఎప్పుడే కాన్వెంట్ ఒళ్ళో పడ్డాడో కసాయి కొట్లో పడినట్టే లెక్క. అప్పటి నుంచే పోయింది ఇదంతా. తల్లి అయితే ఇలాంటి చదువు చెప్పదండి. తల్లి చదువు కాదని చెప్పేసాం మనం. తల్లికి వేరే చదువు నేర్పాం. వాళ్ళ ఇంట్లోకి వచ్చిన పిల్లలకి భారత భాగవత రామాయణాలు, అధ్యాత్మ రామాయణం చెబుతుంటే ఇది చదువు కాదని తల్లిని వేరే చదువుకు పంపించాం. ఆడవాళ్ళకి చదువు లేదంటాం. ఇప్పుడు వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ గొడవలు వాళ్ళు పడ్డారు, వీళ్ళకి ఏం నేర్పడం మానేశారు. వీళ్ళు నేర్చుకున్న చదువులు ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. ఆ చిన్నతనంలో ఆ సంస్కారాలు నేర్పితే 17-18 ఏళ్ల వయస్సు వచ్చేయడానికి ఆ సంస్కారాలతోనే వాడు ఉంటాడండి. 10వ తరగతిలోపు పిల్లల్ని హాస్టల్లో పడేయడం అంటే వాళ్ళ జీవితాలని మనమే నాశనం చేసేయడమే. ఇంటర్మీడియట్లో కూడా అనవసరమే. ఏదో కొన్ని తప్పనిసరి పరిస్థితులు అవి చెప్పలేమనో, సరిగ్గా ఉండనో, కొంచెం ఎదిగారు మాట వినరనో ఏదైనా ఉండొచ్చు. 10వ తరగతిలోపు ఏం కర్మ అండి. ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఉన్నాయి ప్రతి ఊళ్ళో. అబ్బాయి మనకి నమ్మకం లేదు, మన మీద మనకి నమ్మకం లేదు. ఇది ప్రభావం. దీన్ని దమయంతి శరీరానికి ఎలా అన్వయం చేశాడో చూడండి. గ్రీవాలంకృతి పట్ట సూత్రలతిక శ్రీకార రేఖాంకృతిన్. అప్పట్లో కన్నెపిల్లలకి మెడలో పట్టు దారం ఒకటి ఉంచేవారు ఖచ్చితంగా. కన్నెపిల్ల మెడ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, అది సంప్రదాయం, శాస్త్రం. ఆ పట్టసూత్రం ఎంత ముఖ్యం అంటే పట్టసూత్రం అనేవారు దాన్ని. ఇల్లారి మెడలో మంగళసూత్రం లాంటిది, అది తినిచ్చేవారు కాదు. అది మళ్ళీ పెళ్ళినాడు దాన్ని మంగళసూత్రంగా మార్చడం అంతే. ఆ పట్టసూత్రం ఇలా వేసి చివరి జారుముడి వేసేవారు. ఆ వేసిన జారుముడి శ్రీకారం ఆకారంలో వేసేవారు. నైపుణ్యం అండి. ఈ దేశంలో ప్రతిదీ అలా నైపుణ్యంతో కళాత్మకంగా చేస్తారు. పుట్టిన చొక్కా తగిలించుకునేదాన్ని చిలక ముక్కు ఆకారంలో చేస్తారు, చిలక్కోయి అంటారు. తలుపు పడిపోకుండా పెట్టేటువంటి ఒక చిన్న హుక్కు కొక్కెలు లాంటిదాన్ని గద్దగోరు ఆకారంలో చేస్తారు, గద్దగోరు అంటారు. అలాగా మెడలో ఒక పట్టుదారం వేసి దాని చివరి జారుముడి వేస్తే ఎప్పుడైనా తీయడానికి వీలుగా ఆ జారుముడిని శ్రీ ఆకారంలో వేసేవారు. సరిగ్గా నీ శరీరం ధనుస్సు దమయంతి. మన్మధుడు అనేటువంటి ఆటవికుడు వచ్చి తాను నలమహారాజు మీద ప్రయోగించడానికి ఈ ధనుస్సు బాణాలు సరిపోతాయా లేదా చూసుకుందుకు చివర శ్రీకారం ఉందా లేదా చూస్తాడు. ఈ మెడ చివర ఈ వేలాడుతున్నటువంటి కుచ్చుముడి శ్రీకారంలో కనిపిస్తోంది కదా ఎర్రగా, కాబట్టి ఖచ్చితంగా ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే. అప్పుడు నేను ధనుస్సు అనేటువంటి తీగగా అంగీకరిస్తాడు. అప్పుడు పువ్వు వింటన్ నిషధాధినాథు గెలువన్బూనంగరాకుండుటన్. ఎందుకంటే ఇదంతా ఎందుకు వచ్చింది ఈ అవస్థ అంటే, అంతకుముందున్న చెరుగ్గడ వింటుతో మన్మధుడిని నలమహారాజుని గెలవలేకపోయాడు కదా అన్నాడు. ఇందులో ఆ శ్లేష చమత్కారం చూడండి. విద్యార్థులు, తెలుగు పండితుల కోసం ఓ మాట చెబుతున్నా. ఆ ఎదురుగడకి దమయంతి శరీరానికి రెండిటికి శ్లేష ఉపయోగించాడు. దేవి అవ్రణవంశ సంభవ గుణాన్వీతన్ నినున్ కాయజుండు ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే. అవ్రణవంశ సంభవ గుణాన్వీతన్, ఇటు దమయంతి శరీరానికి, ధనుష్ శరీరానికి. దమయంతి శరీరం ప్రకారం అవ్రణ వంశ సంభవ, గొప్ప వంశంలో పుట్టింది. వ్రణం అంటే కురుపు, మత్స, మరక, మత్స లేని మహత్తరమైన వంశంలో పుట్టింది. గుణాన్వీతం, మంచి గుణాలు కలిగి ఉంది. వెదురుగడ ప్రకారం అవ్రణ వంశ సంభవ, ధనుస్సుగా ఏదైనా వెదురుగడను స్వీకరించాలంటే దానికి వ్రణం, కురుపులు, గాడులు, ఘాట్లు, ఏవో పగిలిపోవడాలు, చీరిపోవడాలు ఉండకూడదు. పెచ్చు పైకి లేవడం, లేచి కనపడడం ఉండకూడదు. అలా ఉంటే ధనుస్సుకు పనికిరాదు. ఎందుకంటే వీరుడు ఇలా పట్టుకుంటుంటే వేళ్ళన్నీ చెక్కుపోతూ ఉంటాయి. పైకి కిందికి సాపుగా ఉండాలి.
అదే అవ్రణ వంశ సంభవం. వంశం అంటే వెదురు అని కూడా అర్థం ఉంది. వెదురు కణుపు 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 వచ్చినట్టే ముత్తాత తాత తండ్రి కొడుకు అలాగే వంశం. అందుకే వంశీ అంటారు మురళిని. వంశీకృష్ణ మురళీకృష్ణ అని అర్థం. వెదురుగడకు కూడా స్వచ్ఛంగా ఉండాలి, ఎటువంటి గాళ్ళు బీటలు పగిలిపోవడాలు లేకుండా. వంశం కూడా అలాగే ఉండాలి. మరి గుణాన్విత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వెదురుగడ పుట్టేటప్పుడే దానితో పాటుగా ధనుస్సుకు పనికొచ్చే వెదురుగడకి దగ్గరే దానికి వింటి నారిగా పనికొచ్చేటువంటి దారం లాంటి ఒకటి ఆ వెదురుగడలోనే పుట్టేదట. ఎంత విచిత్రమైన ధనుశాస్త్రం ఉందో చూడండి. దాన్నే దానికి ముందు మొట్టమొదటి వింటినారిగా వాడేవారు. తర్వాత అదేదో తెగిపోతే జంతువు నరం కట్టేవారు. అంచేత గుణాన్వీతం, గుణం అంటే వింటినారి కూడా. ఏమి భాష, ఏమి సాహిత్యం, ఏమి శృంగార నైషధం. శ్రీహర్షుడు మహానుభావుడు నలమహారాజు చరిత్ర మొత్తం ఆయన కష్టాలు సహా అంతిమంగా మొత్తం జీవిత చరిత్ర అంతా ఆయన రాస్తే శ్రీనాథుడు అంతగా శాస్త్రాన్ని కావ్యాన్ని ఇందులోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం లేక కాబోలు బహుశా పెళ్లితో ముగించాడు. అందుకే శృంగార నైషధం అని పెట్టాడు. శ్రీహర్షుడు ఆ పేరు పెట్టల. ఇటువంటి గొప్ప కావ్యాలు చదివితే ఇటువంటి విషయాలు తెలుస్తాయండి. నేను చదువుతున్నాను కాబట్టి అవి చెబుతున్నాను, నాకు తెలిసిందంటే సరదాగా వెంటనే చెప్పడం అలవాడు. అందుకని పిల్లల పెంపకం విషయంలో మనం జాగ్రత్త పడి 5 ఏళ్లలోపు కనీసం 10 ఏళ్లలోపే ఆ సంస్కారాలన్నీ వాళ్ళకి అందేలా చేయాలి. గుడి చుట్టూ తిప్పేగానే సరిపోలేదమ్మా. పౌరుషం, ఆత్మాభిమానం, సత్యం మాట్లాడడం, పెద్దల్ని గౌరవించడం, ఈ లక్షణాలు నేర్పాలి. ఇవన్నీ గుడి చుట్టూ తిప్పినంతలో రావు. కేవలం ఈ చుట్టూ తిప్పేయడం ఒకటే గొప్ప విషయం అనుకోకండి. నేర్పాలి మనం, అవి మనలో ఉండాలి. అవి అలా నేర్పితే వస్తుంది. ఇది మహేశ్వాసక, ఒక విష్ణు సహస్రం మహేశ్వాసంలో ఈ మాటలు ఎందుకో దయచేసి అర్థం చేసుకోండి. సామాజిక వ్యాఖ్య, సమాజం బాగుండాలి. మహేశ్వాసో మహీభర్త, ఎప్పుడు భూదేవికి అయిన భర్త కాగలిగాడు. కిటియై ధర పాలించెను, భాగవతంలో పద్యం. భూమి పర్వత రూపంలో ఉంటే ఆయన వరాహ రూపం ధరించి ఆ భూమిని పర్వతాన్ని పైకెత్తాడు. వామనుడుగా తన పాదాలతో భూమిని పవిత్రం చేశాడు. సముద్రంలో మునిగిపోతే భూమిని ఉద్ధరించాడు. తొలి జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నావో అంటాడు భాగవతంలో. అలాగ మహీభర్త, ప్రళయకాల ఉద్ధరణ. ప్రళయకాలంలో భూమి మొత్తం సముద్రంలో ఇలా మునిగిపోతే దాన్ని ఆయన కోరల మీద ఉద్ధరించాడు. అటువంటి భూమండలం, గుండ్రంగా ఉన్న భూమండలాన్ని ఉద్ధరించడానికి కోరల వంటి సాధనాలు కావాలి. కాబట్టి కోరలు కలిగినటువంటి వరాహం ఆకారంలో పుట్టాడు. మహావరాహో అంటారు. అందుకని మామూలు వరాహం కాదు ఇది. ఇదే ఇక్కడ మహీభర్త. అప్పుడు పుట్టినవాడే భూమికి, శ్రీ మహావిష్ణువుకు పుట్టినవాడే నరకాసురుడు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసక, శ్రీకి నివాసమైనవాడు, శ్రీయందు నివసించువాడు, రెండు చెప్పుకోవచ్చు. సర్వభూతంలో ఆయన యందు ఉన్నవి, ఆయన సర్వభూతముల యందు ఉన్నాడు, ఏదైనా చెప్పుకోవచ్చు. అలాగే శ్రీకి నివాసమైన వాడు, శ్రీ ఆయన యందు ఉంది వక్షస్థలంలో, ఆయన శ్రీదేవి యందు ఉన్నాడు. దంపతులండి అన్యోన్యం. అందుకే మనం లక్ష్మీదేవి ప్రార్థన డబ్బు కావాలనే విషయంలో ప్రత్యేకంగా చేయక్కల. ఎందుకని తన వెంటన్ సిరి, పోతన గారి పద్యం చూసుకుంటే చాలు, ఆయన వస్తే ఆవిడ వస్తుంది. తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధ వ్రాతమున్, దాని వెంకను పక్షింద్రుడు, దాని వెంకను ధను కౌమోదకి శంఖచక్రనికాయంబును, నారదుండు ధ్వజనీకంతుండునై వచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువారు ఆబాల గోపాలమున్. భగవంతుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసేటప్పుడమ్మా ఆ నమస్కారం, ఆ ప్రార్థనే గొప్ప విషయం. కోరిక కోరకూడదు. కోరితే ఆయన చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడో వేరే చెప్పాలి. మహాబుద్ధికి, మహావీర్యగా, మహాశక్తికి, మహాద్యుతికి ఆ కోరిక ఒకటి తీరుస్తాడు, వెళ్ళిపోతాడు. వీరమోహం అనుకుంటాడు. కోరికలు కోరుతున్నాడు ఏమిటో పిచ్చిమోహం. నన్ను ఎదురుగా పెట్టుకుని నేను అక్కడ ఉంటే అన్నీ తెరవు, నన్ను ఉండమని అనడం లేదు. కోరిక కోరితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంక వీడి భార్య భర్త పిల్లలు ఎడుతూ కూర్చున్నారు అక్కడ కూర్చొని ఆ కోరికలో పడి. అదే ఆయన ప్రణాళిక. అంచేత భాగవతంలో మొదట్లోనే అంటాడు, నన్ను బంధించండి, మిమ్మల్ని విముక్తులు చేస్తా. కిడ్నాప్ వ్యవహారం అర్థమైతే ఇది అర్థమవుతుందంటాడు. తీవ్రవాదులు ఎవరినైనా విడిపించుకోవాలంటే ఏం చేస్తారు? వాళ్ళని మన వాళ్ళని ఎవరన్నా బంధిస్తారు. ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తులు భయపడిపోయి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళని విడిచిపెడతారు. అలాగే ప్రభుత్వం ఏమంటారంటే, శ్రీకృష్ణుడు పోని వీళ్ళకి తీవ్రవాదుల భాష తప్ప అర్థం కాదు కలియుగంలో, అందున భారతీయులకి, అందున తెలుగు వాళ్ళకి అని. మీరు కిడ్నాప్ వ్యవహారం అర్థం చేసుకుంటారా పిచ్చి సన్యాసులారా? ఎవరన్నా ఎత్తుకుపోతే కానీ ఎవరిని విడుదల చేయరు కదా. అందుకని నన్ను బంధించండి, మీరు విడుదలవుతారు.
బంధించడం అంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నిరంతర స్మరణ ఒక్కటే భగవంతుడిని బంధించగలిగిన సాధనం. అది చేయలేక మనం ఈ క్రియాకలాపాల ద్వారా సరిపెట్టేద్దామని చూస్తాం. అది చెయ్యగలిగిన వాడు వీటి జోలికి మరీ తాపత్రయపడడు. ఏదో లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి, గుళ్ళో పెడతాం, దండం పెట్టుకుంటాం, తీర్థం ఇస్తే పుచ్చుకుంటాం, అంతే. అది పెద్ద ముఖ్యమైన విషయం కాదు. వెళ్ళకపోతే బాధపడేది ఏం లేదు, వెళ్ళినందుకు బాధపడేది లేదు. నిరంతర స్మరణ చేస్తే వాడి దేహం దేవాలయం. వాడు గుళ్ళోకి వెళ్ళాల్సిన పని ఏమిటి అసలు? వెళితే ఆ గుడి పవిత్రం అవుతుంది. ఇంకా చెప్పాలంటే అటువంటి వాడు వెళ్ళక్కల, ఆ స్థితికి వెళ్ళాలి. అందుకని తన వెంటనే నిరంతర స్మరణ చేస్తే నన్ను బంధించండి, మిమ్మల్ని విముక్తులను చేస్తా, మీకు సిరిగిస్తా, లచ్చి వెంటనే అవరోధ వ్రాతము దాసదాసీ జనాన్ని ఇస్తా, దాని వెనుకను పక్షీంద్రుడు వాహనాలన్నీ ఇస్తా, దాని వెనుకను ధనుక్కౌమోదగి శంఖచక్ర నికాయంబు మీకు రక్షణ కల్పిస్తా ఆయుధాలతో. ధ్వజనీకాంతుడు విశ్వక్సేనుడు మొత్తం సేనాధిపతి అంతా నీ దగ్గర వాచ్మెన్ కింద ఉంటాడు, ఏం కావాలి నీకు చెప్పు. అంతేకాదు, ఇవన్నీ ఉంటాయి తండ్రి, అది ఏదో అంటున్నారు, ఏమిటో ఈ మధ్య ప్రవచనాల్లో బ్రహ్మజ్ఞానం అంటున్నారు, అదేమిటో అర్థం, అది కూడా ఇస్తా. నారదుండు ఎన్ని ఉన్నాయండి పద్యంలో. నారదుడు వస్తే బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు కాదు. మొత్తం వైకుంఠం మీ ఇంట్లో పెడతా. ఏం చేయమంటావు స్వామి? వ్రతం చేసి పారిపోకు, ప్రసాదం తిని పారిపోకు, కథ విండి అక్షంతలు వేసుకోకు, ఎప్పుడు స్మరించు. ఇది దేవుడు కోరేది. ఏదో చేసి పారిపోదాం చూడక, నిరంతర స్మరణ. అది శ్రీనివాస. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి. సత్పురుషులకు పురుషార్థ సాధనకు ఏకైక గతి. ఎంత సత్పురుషులమైనా సరే, మంచివాళ్ళమైనా సరే, భగవంతుడు ఏంది విశ్వాసం లేకపోతే ఆ జీవితం వృధా అయిపోయినట్టే, మళ్ళీ జన్మ ఎత్తవలసింది. కొంతమంది నాస్తిక మేధావులు అంటూ ఉంటారు, సమాజాన్ని బాగా చూసుకుంటే చాలు కదండి, సమాజ సేవ చేస్తే చాలు కదండి, దేవుడు ఎందుకండి ఇందులో? సమాజం అంతా ఒకే ఒక స్వరూపం అనే భావన లేనివాడు సమాజానికి సేవ చేయలేడు. ఈ చేసే సేవ కూడా తన స్వార్థం కోసమే చేస్తాడు. ఇంత చేసాం మనకేం వచ్చిందని ఆలోచిస్తాడు. అదే కృష్ణార్పణం శివార్పణం చేసిన వాడు ఏమీ ఆలోచించాడు. అలా అంటే భక్తి ఉండి సేవ చేస్తున్న వాళ్ళందరూ నిజంగా చేస్తున్నారు. ఏది నిజంగా చెప్పలేం మనం. భక్తి ఉన్నంత మాత్రాన్ని సుగుణాలు ఉంటాయని ఏం చెప్పలేం. అలాగే నాస్తికుడైతే సుగుణాలు ఉంటాయని కూడా చెప్పలేం, అది ఖాయంగా చెప్పలేం. ఏదైనా చిత్తశుద్ధికి సంబంధించిన విషయం ఎవరికి వారు తెలుసుకోవాలి, దానికి బయట వారు ఏం చెప్తారు. కానీ సమాజ సేవను కూడా మనం భగవద్భావనతో భగవద్ అంకిత భావంతో చేయకపోతే అదో బంధమైపోతుంది. ఎందుకు చేయాలి ఎదుటివాడికి అనే ప్రశ్న వస్తుంది. ఊరికే చేస్తుంటే పిల్లలే ప్రశ్నిస్తారు, ఏం పనేం లేదా మీకు, ఇంట్లో పట్టుకెళ్ళి ధారపోస్తున్నారని. అస్తమానం బయట తిరుగుతారు, ఏమి ఇంట్లో కూర్చోలేరా అంటాడు. లేదురా, సమిష్టి వ్యష్టి రూపౌద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత నిండిమఖ అని చెప్పగలగాలి. సమిష్టి వ్యష్టి అని రెండు ఉన్నాయమ్మా. ఆ సామూహిక భావన, ఆ సంఘ భావన, సాంఘిక భావన అంతా ఒక్కటే అనే భావన అద్వైతం, అది విష్ణువురా. ఈ వ్యష్టి భావన, నేను వేరు నువ్వు వేరు, వాడు వేరు, వీడు గొప్ప వీడు తక్కువ, ఇది జీవుడమ్మా అది దేవుడమ్మా, ఇది విశ్వం అది విష్ణువు, విశ్వమంతా విష్ణువు కావాలంటే విశ్వమంతా ఒక్కటే అని భావించాలమ్మా. అప్పుడే సమాజ సేవకు సార్థకత. అంటే సత్పురుషులైన వాళ్ళకు కూడా భగవద్భక్తి ఒక్కటే గతి, శ్రీమన్నారాయణుడే గతి. అందుకే చివరి పురుషార్థ సాధనం మోక్షం. నువ్వు ధర్మ అర్థ కామాలు, అర్థం ఎంత సంపాదించినా, కోరికలను తీర్చుకున్నా, దాంతో ధర్మకార్యాలు కూడా చేసినా, అంతిమంగా మోక్షం అనేదాన్ని పొందలేకపోతే జన్మ వృధా అయిపోయినట్టే. ఏదో నమ్మిన వాళ్ళకే వస్తాయంటారు స్వర్గ నరకాలు, మరి మేము నమ్మట్లేదండి వాటిని, మాకు రావు కదా అనుకోవచ్చు. స్వర్గ నరకాల మాట ఎట్టి పెట్టండి. బంధాలో దేవుణ్ణి నమ్మకపోయినా, స్వర్గ నరకాలు నమ్మకపోయినా, పెళ్ళాం బిడ్డలను నమ్ముతున్నాడు, భర్తను నమ్ముతున్నారు, పిల్లల్ని నమ్ముతున్నారు, గొడుగు గోదావరి నమ్ముతున్నారు, ఆస్తిపాస్తులు శుభ్రంగా సంపాదించుకుంటున్నారు. నాస్తికులు పేదవాళ్ళేం కాదు ఇక్కడ, ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు వీడు. కనీసం అప్పుడప్పుడు వ్రతం చేసి నోము చేసి ఏదో 10 మందికి అన్నదానమైనా చేస్తారు, వాడు అది చేయడు, శుభ్రంగా పోగేస్తాడు. అరిగి మీ కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇదంతా దోపిడీ. అది చాలా చెప్పడం చాలా తేలిక. దోపిడీలో కూడా పిడి ఉంది. ఆ పిడే శ్రీమన్నారాయణ. పిడి బాహువుల బలం, అది మోక్షం. అంతిమంగా మోక్షాన్ని పొందలేకపోతే ఈ మనం పెంచుకున్న ఆస్తులు పాస్తులు పిల్లలు వగేరా బంధాలన్నీ ఇవి మనసుకు పట్టేస్తాయి, మళ్ళీ జన్మ తప్పదు.
అందుకని సతాం గతి, సత్పురుషులైన వారికి చివరి పురుషార్థమైనటువంటి మోక్షం సాధించే వరకు తానే ఏకైక గతిగా ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. మళ్ళీ కలిసే వరకు